హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు బయటకు వస్తూ ఉంది. మనందరికీ తెలుసు, జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీణా భాగోతాలు లేదంటే వీణాకి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి ఆడియోలు, వీడియోలు, అనేక ఎఫ్ఐఆర్లు కావచ్చు, అన్నీ కూడా ఇప్పటికే ఆమె పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె మీద ఇప్పటికే 2 కేసులు కూడా నమోదయ్యాయి. ఆమెకి సంబంధించినటువంటి ఆమె మాజీ భర్తలు కొంతమంది కేసులు పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంతేకాదు, ఒక జర్నలిస్ట్ని పట్టుకుని హత్యాయుతం చేయబోయినటువంటి వీడియోలు, దాని మీద కేసులు కూడా, దాని మీద పోలీసులు అరెస్టు చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు, దీని వెనకాల కథ నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు అనేదే ఇప్పటి వరకు చాలా క్లియర్ గా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ మనం కూడా మొన్న అక్కడ ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఆమె దేనికి సమాధానం సగం చెప్పడం, సరిగ్గా చెప్పకపోవడం అనేది కూడా చాలా మనకి అందరికీ అర్థమైపోయింది. పూర్తిగా ఆమె వెనకాల ఎవరో కథ నడిపిస్తున్నారు, దానికి సంబంధించి మీరు ఇంకా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదా మేడం, మీరు ఇంకా చెప్పరా అని అంటే, లేదు నేను చెప్పనని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు కూడా లాస్ట్ లో ఒకటి, మీ వెనకాల రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నా వెనకాల ఎవరు రాజకీయ నాయకులు లేరు అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి మాట మీరు లైవ్ లో ఏ వీడియో, ఏ ఛానల్లో లైవ్ చూసినా కూడా చాలా క్లారిటీగా మీకు వినిపిస్తూ ఉంటుంది, మన ఛానల్లో కూడా. బట్ కాకపోతే ఆమె వెనకాల డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అని చెప్పేటువంటి ఒక వాయిస్ అయితే బయటకు వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా కీలకంగా ఉండేటువంటి నాయకురాలు, ఏ విషయం మీద అయినటువంటి దాని మీద అవగాహన ఉన్నా లేకపోయినా బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి మాటలు మాట్లాడేటువంటి అధికార ప్రతినిధి యాక్టర్ శ్యామల గారు ఇప్పుడు ఆమెతో మాట్లాడినటువంటి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దాని గురించి మీకు ఒకసారి వినిపిస్తాను, మీరు ఒకసారి విందురు కానీ. ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది జరిగింది, దీని మీద మీ సపోర్ట్ కావాలి మేడం అని చెప్పి, వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ కావాలి మేడం అని చెప్పి ఆమెతో మాట్లాడినటువంటిది. ఆమెకి క్లియర్గా జరిగినటువంటి ఏదైతే మనతో చెప్పిందో, అంతకుముందు వీడియోలో చెప్పినటువంటి దాన్నే రిపీట్ చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కూడా చేసింది. బట్ వైఎస్ఆర్సీపీకి తెలీదు ఈవిడ వెనకాల ఇంత కథ నడిపించేటువంటి పరిస్థితి ఉంది అని. ఏది కావాలంటే ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు జనసేన నిరికిద్దామా, జనసేన ఎమ్మెల్యేలు నిరికిద్దామా, పవన్ కళ్యాణ్ గారి మీద తోద్దామా, చిన్నదా పెద్దదా అని కూడా లేకుండా ఓన్లీ ఇంట్లో లేడీస్ మీద, ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మీద, లేదంటే పర్సనల్ ఇష్యూస్ మీద ఇదే టార్గెటెడ్ గా జనసేనని వైఎస్ఆర్సీపీ ఇరికించడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టుగా ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది. అది ఒక్కసారి మీకు వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్న, మీరు డివోర్స్ తీసుకుంటే నేను వినయం చేసుకుంటాను, మీకేం ప్రాబ్లం లేకపోతే మా ఇంట్లో వాళ్ళతో, మా ఇంటి వాళ్ళతో మాట్లాడి ఒప్పించాడు మేడం. దాదాపు ఒక 13 నిమిషాల వీడియో ఉందో, ఆవిడకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ లో మీకు వినిపిస్తాను. ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందితో మాట్లాడితే వాడి లాగిన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ గానీ, ఫేస్బుక్ గానీ లాగిన్స్, అవన్నీ ప్రూఫ్స్ అడగడం గానీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఉంచుకో. అండ్ నాకు జస్ట్ ఒకసారి అసలు తెలియడానికి కొన్ని పంపించు నాకు, సో దట్ నేను మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది ఒకసారి ఆలోచించి, ఒకసారి నేను మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ఓకేనా? దీని ఎందుకంటే జాగ్రత్తగా చేయాల్సిన పని, ఏదో హడావిడిలో మనం ఎమోషనల్ గా ముందుకు పోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో లెట్స్ డూ దిస్ కేర్ఫుల్లీ, సరేనమ్మా? నాకు నువ్వు సేఫ్ గా ఉండడం ఇంపార్టెంట్, అండ్ నీ ఫ్యూచర్ ఇంపార్టెంట్, నీ బాబు ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెంట్. ఇది శ్యామల గారు వీణ అనేటువంటి బాధితురాలు అని చెప్పుకుంటున్నటువంటి వీణతో మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనమైనటువంటి పరిస్థితి. అంటే చూడొచ్చు, వెనకాల డెఫినెట్ గా ఈ కథకి ముందు స్క్రీన్ ప్లే రచించిందంతా కూడా వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా మనకు వస్తున్నటువంటి ఈ ఆడియోతో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ డెఫినెట్ గా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అరవ శ్రీధర్ చేసినటువంటి తప్పుని ఎవరు సమర్థించరు. ఆమె ట్రాప్ చేసినా, ఆమె ఏం చేసినా, ఆమె ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే చేసింది 100% తప్పే. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి లోబడి ఉండకూడదు. ఆమె ఎంత ట్రాప్ చేసినా దాంట్లో ఇతను చిక్కుకోకూడదు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇతను అలాంటి వాటిలోకి వెళ్ళకూడదు.
డెఫినెట్ గా ఒక బాధ్యత గల, అది కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో కూడినటువంటి ఆ నాయకులు అంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఇలాంటి వాటిలో ఇంకా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు టార్గెటెడ్ గా చూస్తారు, ఎప్పుడు ఏం దొరుకుతుందా అని చెప్పేటువంటి వేట మొదలెడతారు. అలాంటిది ఇలా దొరికేటప్పుడు అనేది చాలా ఆలోచించాల్సినటువంటి పెద్ద విషయం కాదు. వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి డెఫినెట్ గా టార్గెట్ చేశారు, ఇతన్ని అదే ఈవెన్ ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏం చేశారా అనేది, అతను సిన్సియరా కాదా, అతను ఇంకోట, అతను తప్పు చేశాడా, ఆమె తప్పు చేసింది అనేది పక్కన పెడితే, ఇతను అనే వ్యక్తి రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి డెఫినెట్ గా అతను 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి వాటికి వెళ్లే ముందు ఇలాంటి అలవాట్లు కావచ్చు, ఇలాంటి బలహీనతలు ఉండేటప్పుడు డెఫినెట్ గా అన్ని మడిచి ఇంట్లో పెట్టుకొని ఉండాలి తప్ప ఇలాంటివి జనసేనకి లేదంటే జనాలకి అనవసరం కూడా. అతను ఎంత మంచోడైనా కావచ్చు, అతను ఎలా ఎవరైనా ఇరికిచ్చారని చెప్పడానికి కూడా ఇక్కడ అతనేం చిన్నపిల్లోడేం కాదు, అతనేం పసిపిల్లోడు కాదు, ఆలోచించుకోవాలి. సో డెఫినెట్ గా దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని వెనకాల అన్ని కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరు ఇలా టార్గెటెడ్ గా రిపీటెడ్ గా జనసేన మీద, జనసేన నాయకుల మీద, జనసేన ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనేటువంటిది ఇప్పటికే జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక వార్నింగ్ లెటర్ కూడా మనం చూసాం. దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఇప్పుడు పిఠాపురం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి రెగ్యులర్ గా ఇది కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితే ఉంది. సో డెఫినెట్ గా ఇది వాళ్ళ హక్కుగా, వాళ్ళ జనసేనను టార్గెటెడ్ గా వైసీపీ చేస్తుంది అనడానికి ఇది ఒక ఆడియోనే. శ్యామల గారు మాట్లాడినటువంటి ఆమె ఎవరో కాదు, మనందరికీ తెలుసు, నటిగా కావచ్చు, యాంకర్ గా కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ప్రజెంట్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ శ్యామల గారితో బాధితురాలు అనబడేటువంటి వీణ మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతుంది. చూద్దాం, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆమె మీద ఇప్పటికే నమోదైనటువంటి కేసులు కావచ్చు, ఎలాంటి విచారణ చేస్తారు, ఆమె ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, ఫోన్కి ఎందుకని అందుబాటులోకి లేదు, గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటి, మాజీ భర్తలు చేసినటువంటి కంప్లైంట్లకి సంబంధించి ఏంటి, ఫోర్జరీకి సంబంధించినటువంటి సంతకాల ఫోర్జరీకి సంబంధించి 3 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆమెకు సంబంధించినటువంటి విషయాలు రోజుకి ఒకటి, గంటకు ఒకటి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. చూద్దాం, లెట్స్ ముందు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.